ప్రైస్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. బాగున్నారా? జీసస్ క్రైస్ట్ గ్లోరియస్ మినిస్ట్రీస్ వారు సమర్పించు దేవుని స్వరము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గత సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు. అందుకే దేవునికి కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాము. ఎంతోమంది ఈ సంవత్సరంలోనికి అడుగు పెట్టకుండగానే వారి జీవితాలు చాలించారు. చాలామంది మరి ఆరోగ్యాలు కోల్పోయి బెడ్ రిడెన్ పరిస్థితుల్లో ఉన్నారు. అయితే దేవుని మహాకృపను బట్టి మనం ఆరోగ్యముగాను సజీవ లెక్కలోనూ ఉంచినందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు, మహిమ కలుగునుగాక. అయితే మరి మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనము ఎలాగ ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి? సమయము చాలా విలువైన మరి ధననిధి లాంటిది. మనము జీవిస్తున్న ప్రతి జీవితం ప్రతిరోజు కూడా గడిచిపోతూ ఉంటే మన సమయం అనే ధననిధిలో నుండి ఒక్కొక్క రోజు మనం కోల్పోతూ ఉన్నాం. సంవత్సరాలు అవుతూ ఉంటే ఒక్కొక్క సంవత్సరం మన సమయం అనే ధననిధిలో నుండి ఒక్కొక్క సంవత్సరం వెళ్ళిపోతూ ఉన్నది అని అర్థం చేసుకోవాలి. అయితే మనము ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏమై ఉన్నది? మనము ఈ నూతన సంవత్సరంలో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఎలాగ జీవించాలి అనే ఆలోచనతో వాక్యంలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. 12, 13, 14 నుండి చదువుకుందాం వరకు. ఇదివరకే నేను గెలిచి తిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచెను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గుడి యొద్దకే పరిగెత్తుచున్నాను. నూతన సంవత్సరంలో మనం చేయాల్సింది ఏంటంటే, మొదటగా మన గత సంవత్సరం అంతా మనం ఎలా జీవించామో అన్నది ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ అసెస్మెంట్ చేసుకోవాలి. ఆ అసెస్మెంట్లో మనము గుర్తించాల్సిన విషయాలు ఏంటంటే, నేను దేవుని కొరకు ఉపయోగపడే విషయంలో దేవునికి ఒక విలువైన సాధనముగా, ఉపయోగకరమైన సాధనముగా మరి ఉపయోగపడడంలో ప్రభు పని కొరకు నేనెంత మట్టుకు సార్థకత చేసుకున్నాను నా జీవితాన్ని. ఒకటి. రెండవది, నా వ్యక్తిగత జీవితంలో నేను దేవునికి సన్నిహితంగా ఉన్నానా లేదా? మరి మూడవదిగా, నా వ్యక్తిగత జీవితం పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని ప్రేమను చూపిస్తూ మరి అనేక మందికి ఆశీర్వాద కారణంగా నేను ఉన్నానా లేదా? ఈ విషయాలు ఒక్కసారి మనం అసెస్ చేసుకోవాలి. ఒకవేళ మనం దేవుని కొరకు ఉపయోగపడే విషయంలో మనము తృప్తి చెందినంతగా దేవుని కొరకు ఉపయోగపడ్డామా లేదా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నామా లేదా అన్న విషయం మనం ఆలోచన చేసినప్పుడు మనము దేవుని కొరకు ఉపయోగపడే విషయంలో మనము మునుపటి కంటే రానున్న దినాలలో ఇంకా ఎక్కువగా వాడబడాలి అనే ఆశతో మనం జీవించాలి. మనం ముందుకు అడుగు వేయాలి. అంటే మనము ఏ పరిచర్య అయితే చేశామో, ఏ దేవుని కొరకు ఏ కార్యాలైతే తలపెట్టి జరిగించామో వాటి విషయంలో తృప్తి చెందక ఇంకనూ అధికముగా మనం వాడబడాలని మనము ఆలోచించాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే 12వ వచనములో, ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకున్నట్లేదు. పౌలు గారు ఏమంటున్నారంటే, యాక్చువల్గా ఫిలిప్పీలకు పత్రిక రాసే టైంకి పౌలు గారు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి సువార్త దండయాత్ర చేశారు. పౌలు గారి మొదటి మిషనరీ యాత్ర, రెండవ మిషనరీ యాత్ర,
ముగించుకొని 3వ మిషనరీ యాత్ర మొదలుపెట్టే టైంకి రోమ్లో మరి ఆయన జైల్లో పెట్టబడ్డారు. అంటే తన గృహ నిర్బంధం చేయబడ్డారు. దాని తర్వాత మరి ఆయన శిరచ్ఛేదం చేయబడి జీవితాన్ని చాలించారు. ఫిలిప్పీలో ఉన్న మరి సంఘమునకు ఉత్తరము రాసే టైంకి ఆయన 2 మిషనరీ జర్నీస్ ముగించుకొని చివరి దశలో ఉన్నారు. ఆ ప్రిజన్లో ఉండి రాసిన పత్రికలకి జైలు పత్రికలు అని అంటారు. వాటిల్లో మరి ఎఫెసీ, ఫిలిప్పి, కొలసి, ఫిలోమోనుకు ఈ 4 పత్రికలు జైల్లో ఉండే రాశారు. ఇంకా దాని తర్వాత ఇంకా ఆయన ఎటువంటి సువార్థీకరణ చేయడానికి అవకాశం లేక ఆయన శిరచ్ఛేదం చేయబడ్డారు, హతసాక్షి అయ్యారు దేవుని కొరకు. అయితే తన జీవితకాలం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి పనే చేశారు. అలాంటి గొప్ప పని చేసి మరి 2 మిషనరీ జర్నీస్ చేసి ఇంచుమించుగా మరి ఆసియా ఖండమంతా ఐరోపా వరకు కూడా మరి ఆయన సువార్తను ప్రకటించి ప్రపంచవ్యాప్తముగా సువార్త వ్యాప్తి చెందడానికి కారణమైన ఆయన ఏమని రాస్తున్నారు ఒకసారి చూడండి. మరి 12వ వచనంలో నేను ఇదివరకే గెలిచితిని అని నేను అనుకున్నట్లేదు, నేను సంపూర్ణంగా నేను చేయాల్సిన పని చేసేసాను అని అనుకోవట్లేదు అని అంటున్నారు. యాక్చువల్గా చాలా పని చేసినప్పటికీ కూడా దేవుని సువార్త ప్రకటించే విషయంలో ఆయన ఏమంటున్నారంటే నాకు ఇంకా తృప్తి లేదు, నేను ఇంకా చేయాల్సింది ఇంకా చెయ్యాలి అన్నట్టుగా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఏదైతే గత సంవత్సరం దేవుని కొరకు ఉపయోగపడ్డామో, దేవుని కొరకు అనేకులకు సువార్త అందించే విషయంలో కానీ, అనేకుల్ని పుడికల్పే విషయంలో కానీ, దేవుని ప్రేమ చూపుతూ సత్కార్యములు చేసే విషయంలో కానీ మనము చేసినది ఎంత మట్టుకు చేయగలిగామో, ఇంకా దానితో మనం చేసిన దాంతో తృప్తి పొందక ఇంకా అధికముగా మనం దేవుని పని చేయాలి అనే ఆశతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు అడుగు పెడదాం. అలాగే మనం వ్యక్తిగతంగా దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్న విషయంలో ఎంత మట్టుకు మనం ఉండగలిగాం, దేవునితో సమయం వెచ్చించగలుగుతూ ఉన్నామా లేదా, మరి ఏది మన దైనందిన జీవితంలో వ్యక్తిగతమైన హోలీనెస్కి కానీ, వ్యక్తిగతంగా దేవునితో సమయం గడిపే విషయంలో కానీ మనకి కలిగిన ఆటంకాలు ఏంటి, మనము సమయాన్ని వెచ్చి దేవునికి కాకుండా మన వ్యక్తిగతమైన పరిశుద్ధతకి కాకుండా మన వ్యక్తిగతమైన దేవునితో సంబంధం కలిగి ఉండే విషయంలో కాకుండా మరి దేనికి మన సమయాన్ని వెచ్చించినప్పటికీ కూడా అవన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకొని ఇక ఈ నూతన సంవత్సరంలో ఏదైతే అడ్డుగా ఉంటుందో దేవునికి మనకి అవన్నీ కూడా మరి జ్ఞాపకానికి పెట్టుకుని వాటిలన్నిటిని వదిలిపెట్టి ఎక్కువ సమయం దేవునితో గడిపేలాగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే పౌలు గారు ఏమంటున్నారంటే వెనుకున్నవి మరచి అని అంటూ ఉన్నారు. ఏంటి వెనుకున్నవి మరచిపోవాలి, వెనుకున్న వేటిని మర్చిపోవాలి అని అంటే మన పాత స్థితి ఏవైతే మనము మన జీవితాల్లో విడిచిపెట్టామో మరి వాటి వైపు మళ్ళీ తిరగకుండా మరి పేతురు మరి 2వ పత్రికలో మరి అక్కడ ఉన్న వాక్యం ఏంటంటే 2వ అధ్యాయం 20 తర్వాత ఉంటుంది, కుక్క తన వాంతికి తిరుగునట్లుగా మనం మళ్ళీ మన పాత స్థితికి మనం తిరగకూడదు, మనం వెనుకకు తిరగకూడదు, మరి ముందున్న వాటికై వేగిరపడాలి. మరి మన పాప స్థితికి మనం వెనుదిరగకూడదు ఒకటి. మరి రెండవదిగా మనం దేనికి మనం వెనుదిరిగి చూడకూడదు అంటే మనకి దేవునికి మనకి దూరం చేసే ఏ పరిస్థితి అయినా కూడా విడిచిపెట్టాలి. అంతేకాకుండా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి. అంటే భారము అంటే మన హృదయములో చింత, బాధ, వేదన ఏదైతే ఏ పరిస్థితులైతే మనకి భారంగా ఉన్నాయో, ఏ పరిస్థితులైతే మనకి చింతను కలుగు చేస్తూ ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ కూడా మర్చిపోవాలి. ఆ వెనుకన పెట్టేయాలి, అవన్నీ కూడా పక్కన పెట్టేయాలి, అవన్నీ కూడా
మనకి చింత కలుగజేస్తున్నది. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్న మాటను 16-17 సార్లు వాడుతూ ఉంటారు. ఎందుకంటే పౌలు గారు ఉన్న స్థితి ఏంటంటే చెరసాలలో, అంటే మరి ఆ యొక్క గృహ నిర్బంధంలో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇతని మీదనైతే చంపవేయడానికి, హతసాక్షిగా చేయడానికి ప్రభుత్వం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవన్నీ వినపడతా ఉన్నాయి. ఎంతో శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఏమంటున్నారంటే మరి బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, చావైతే లాభం అంటున్నారు. మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో అంటున్నారు కదా ఫిలిప్పీ రాసిన పత్రికలో, క్రీస్తే నా మాదిరి, ఆయన మాదిరిగా నేను పెట్టుకుని ఉన్నాను అని అంటూ ఉన్నారు. 3వదిగా క్రీస్తే నా గురి అంటున్నారు. 4వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటున్నారంటే ఆయనే నా బలం అంటున్నారు. అంటే నా బలహీన స్థితిలో ఆయనే నా బలము, నాకు చుట్టూ ఉన్నవి ఏమీ కూడా నాకు నేను పట్టించుకోను, ఆయనే నా గురి అంటూ ఉన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే పౌలు గారు ఆ బ్రతికితే క్రీస్తు కొరకే అని 1వ అధ్యాయంలో, క్రీస్తే నా మాదిరి అని 2వ అధ్యాయంలో, క్రీస్తే నా గురి అని 3వ అధ్యాయంలో, క్రీస్తే నా బలం అని 4వ అధ్యాయంలో, ఈ 4 అధ్యాయాల్లో కూడా క్రీస్తునే కేంద్రీకృతం చేసుకుని తను జీవిస్తూ ఉన్నారు. గృహ నిర్బంధంలో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆనందించండి. ఎందుకంటే ఇక్కడ ఎంత శ్రమ ఉన్నా, ఎంత భారం ఉన్నా, ఎంత మరి వేదనకరమైన పరిస్థితులున్నా, ఇక్కడ మన జీవనం కొద్ది కాలమే. మన పౌరస్థితి పరమందున్నది. మనము నిత్యము జీవించేది ఆ పరలోకంలో, ఆ సంతోషంలో, నిత్య సంతోషంలో యేసయ్యతో పాటు మనం ఉంటాం అన్న దృక్పథంతో ఆయన ఉంటూ మనకి కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఇటువంటి గృహ నిర్బంధంలో ఉండి మరి ఆయన చెప్తున్న మాటను బట్టి మనము కూడా ఏమని డెసిషన్ తీసుకోవాలి అని అంటే, నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము ప్రతి భారమును విడిచిపెట్టాలి. మొదటగా పాపస్థితిని వదిలిపెట్టాలి. 2వదిగా ప్రతి భారమును, చింత, బాధ అన్నీ కూడా పక్కన పెట్టి, వెనక పెట్టి దాని వైపు మళ్ళీ చూడకూడదు. మళ్ళీ 3వదిగా సులువుగా చిక్కులు పెట్టు పాపంను విడిచిపెట్టి. మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపం, కోపం చాలా సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. గర్వం, మరి చిన్నది ఏదైనా కొంచెం మేలు జరిగితే దేవుడు కృపతో మనల్ని హెచ్చింపులోనికి తీసుకెళ్తే వెంటనే దేవునికి కృతజ్ఞత కలిగి ఇంకా దీనమనసు కలిగి ఉండాల్సిన మనము గర్వం, అహంకారంతో నిండిపోతూ ఉంటాం. మరి సులువుగా చిక్కులు పెట్టే పాపం, ఈర్ష, ద్వేషం, ఇవన్నీ కూడా మనల్ని సులువుగా చిక్కులు పెట్టి, అది తప్పుగా అనిపించదు, ఇది నార్మల్ రియాక్షన్ అనిపిస్తుంది, కానీ దేవునికి దూరం చేస్తుంది. అందుకే సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మనం వదిలిపెట్టాలి. మనం ఏం చూసామండి? పాత స్థితిని వదిలిపెట్టాలి. 2వదిగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. అండ్ 3వదిగా మరి సులువుగా చిక్కులు పెట్టు పాపంను వదిలిపెట్టాలి, భారమును వదిలిపెట్టాలి 2వదిగా. 3వదిగా సులువుగా చిక్కులు పెట్టు పాపంను వదిలిపెట్టాలి. ఇంకా 4వదిగా మనం చూస్తాం ఏంటంటే, మన మీద ఎవరన్నా మరి మన దగ్గర మేలు పొంది కూడా మనకి కీడు చేయడానికి చూస్తారనుకోండి, మన దగ్గర మేలు పొంది కూడా మనకి హాని చేయాలని, లేదా కీడు చేయాలని, లేదా మన దగ్గర లాభం పొందుకుంటూనే మన మీద బురద చల్లాలని నిందలు వేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకెంతో బాధ కలుగుతుంది. మనం ఎంత ప్రేమ చూపించినా ప్రేమకు బదులుగా వాళ్ళు ద్వేషం చూపిస్తూ ఉంటే, లాభం పొందుకున్న దానికి కృతజ్ఞత లేకుండా మన మీద అబాండాలు వేస్తూ ఉంటే, పైపెచ్చు మనకి కీడు తలపెడతా ఉంటే, వాళ్ళని చూసినప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఆశీర్వాదమునకు వారసురాలువి, ఆశీర్వాదమునకు వారసుడవి, కాబట్టి నీవు కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, కానీ వారిని ఆశీర్వదించండి, వారిని క్షమించండి. వారు చేసిన హర్ట్, వారు చేసిన కీడు అదంతా కూడా మీరు మర్చిపోవాలని దేవుడు చెప్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యూజువల్గా మానవ సహజంగా మనం ఏం చేస్తామంటే,
దేవుడు క్షమించమన్నాడు కదా అని క్షమిస్తాం. ఆశీర్వదించడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఓకే ప్రభా నేను ఆశీర్వదిస్తున్నాను అని అతి కష్టం మీద ఆశీర్వదిస్తాం. కానీ మర్చిపోయే విషయం ముందు చూడండి, మర్చిపోతాను ప్రభా అని అంటాం. కానీ ఒకవేళ అదే వ్యక్తి మనకి ఎదురుగుండా సడన్గా కనపడ్డారు అనుకోండి, మన హృదయం ఎలాగైపోతుంది? ఒకసారి ఆలోచన చేయండి, జ్ఞాపకం తెచ్చుకోనండి. మనకి కీడు చేసిన వాడిని మనం క్షమిస్తాము, కానీ మర్చిపోవడం మాత్రం కష్టం. మర్చిపోతాము కానీ వాళ్ళు ఎదురు పడంగానే మళ్ళీ వెంటనే గుర్తుకొస్తుంది, వాళ్ళు చేసిన హానంతా గుర్తుకొస్తుంది, కీడంతా గుర్తుకొస్తుంది, ఎంత మనం మేలు చేసామో గుర్తుకొస్తుంది. ఇంకా మన హృదయంలో కోపం రగులిపోతుంది. మన హృదయంలో కోపం బయటికి చూపించకూడదు, ఏ మాట దూషణ ఆడకూడదు. దేవుడు వాక్యం అంటుంది కదా అని చెప్పి మనం మాట్లాడలేము, కానీ మన హృదయం మాత్రం చాలా కలిచివేయబడుతుంది, చాలా బాధ కలుగుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నీ హర్ట్ ఫీలింగ్స్ అన్నీ, నీకు దుఃఖకరమైన ఫీలింగ్స్, నీకు హాని చేసిన పరిస్థితులు అన్నీ కూడా నువ్వు మర్చిపోవాలి, నువ్వు విడిచిపెట్టాలి. వెనుకున్న వాటిని విడిచిపెట్టు, వెనుకున్న వాటిని మర్చిపో. ఎందుకంటే వాటిని వదిలిపెడితేనే, వాటిని విడిచిపెట్టడం కాదు మర్చిపోతేనే నీవు ముందుకు వేగరపడి సాగగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అన్ని విషయాలలో జయించగలుగుతాం, కానీ ఇక్కడ క్షమించిన ఆ పరిస్థితుల్ని మర్చిపోవడానికి కూడా ప్రయత్నిస్తాం, కానీ మళ్ళీ ఆ వ్యక్తులు లేదా ఆ పరిస్థితులు తారసపడినప్పుడు వెంటనే మన హృదయం నిండా కూడా మరి ఒకలాంటి అశాంతి కలుగుతుంది, ఒకలాంటి కోపం లోపల పెరిగిపోతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, వాటిని నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకంటే నువ్వు వేగిరపడాలి, నువ్వు ముందుకు సాగాలి. నువ్వు ముందుకు సాగుతూ ఉంటే నీ ముందు ఎవరున్నారు? మరి మాదిరి చూపించే యేసయ్య ఉన్నారు, ఒక గుడిగా ఉన్నారు. బహుమానం పొందడానికి మరి ఉన్నతమైన పిలుపు పిలిచారు నిన్ను. ఆ ఉన్నతమైన పిలుపులో నువ్వు పందెపు రంగంలో పరిగెత్తున్నట్లుగా దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన పిలుపునకు నీవు గుడివైపు, యేసయ్య వైపు చూస్తూ నువ్వు పరుగు పెట్టాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ముందుకి దూసుకుని వెళ్ళిపోవాలి, పరిచర్యలో దూసుకుని వెళ్ళిపోవాలి. గత సంవత్సరం కన్నా అధికమైన పరిచర్య ఈ సంవత్సరం దేవుడు నీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీకు అన్ని మేలులు చేశాడు కాబట్టి, ఎందుకంటే నిన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి, ఎందుకంటే నీకు ఇంకా ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పరిచర్యలో ముందుకెళ్ళిపోవాలి. నీ గురి క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, కెమెరాలో మనం ఫోటో తీసేటప్పుడు మనము ఒక సీనరీ లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మనం ఫోటో తీస్తున్నాం అనుకోండి, మనము ఫోకస్ చేసే కెమెరాలు ఆటో ఫోకస్ అని కాకుండా ఫోకస్ చేసే కెమెరాస్ ఉంటాయి కదా, ఆ ఫోకస్ చేసేటప్పుడు మరి ఫేస్ని ఫోకస్ చేసామనుకోండి, క్లారిటీగా మరి ఆ వ్యక్తి యొక్క ఫోటో వస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లర్డ్గా ఉంటుంది, స్పష్టత ఉండదు, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లర్డ్గా కనిపిస్తుంది. అలాగే ఒకవేళ బ్యాక్గ్రౌండ్ నాకు కావాలి అనుకొని బ్యాక్గ్రౌండ్ మీద ఫోకస్ పెట్టామనుకోండి, బ్యాక్గ్రౌండ్ క్లారిటీగా వస్తుంది, కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి డల్గా అయిపోతారు, బ్లర్డ్గా అయిపోతారు, కనపడరు. మన ఫోకస్, మన గురి యేసయ్య మీద పెట్టుకోవాలి. ఆయన మనకిచ్చిన పిలుపు మీద మన గురి పెట్టుకోవాలి. ఆయన మనల్ని ఏ స్థితిలో నుంచి పిలిచారో, ఎన్ని మేలులు చేశారో అవన్నీ కూడా గుర్తు మన ఫోకస్, మన గురి ఆయన పని, యేసయ్య పని, అదొక్కటే మన గురి అవ్వాలి. మనము ఆ గురి మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు మనకి క్లారిటీగా ఎవరు కనపడాలంటే మన గురి కనపడాలా, మనకిచ్చిన పిలుపు కనపడాలా, మన యేసయ్య మన కన్నులు ఎదుటగా క్లారిటీగా కనపడాలా. చుట్టూ ఉన్నది ఫోకస్ యేసయ్య మీద చేసినప్పుడు క్లారిటీగా యేసయ్య కనపడతారు, క్లారిటీగా ఆయన పిలుపు కనపడతారు, క్లారిటీగా ఆయన మనకిచ్చిన పని ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో మనకు క్లారిటీగా కనపడుతుంది. మిగతా అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా
బ్లర్డ్గా ఫోటోలు ఎలా కనపడుతుందో అలాగే మన కను దృష్టికి కూడా మిగతావన్నీ కూడా బ్లర్డ్గానే కనపడాలా, మిగతావన్నీ కూడా మనం ఇగ్నోర్ చేయాలా. నాగటి మీద చెయ్యి పెట్టి ముందుకే సాగిపోవాలి కానీ నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకి తిరగకూడదు ఒక మంచి వ్యవసాయకుడు. మనం ఆయన పనిలో ఆయన తోటలో మనం వ్యవసాయకులము. మనకి నాగలు అప్పచెప్పాడు, నాగటి మీద చేయి పెట్టుకుని ఆయన పనిలో ముందుకు దూసుకుపోవడం ఒక్కటే మన పనిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ దినాన మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనకి దేవుడిచ్చిన పిలుపును ఉన్నతమైన పిలుపు, ఆ పిలుపునకు తగినట్టుగా మనం జీవించినప్పుడు ఏం చేయాలి మొదటగా అంటే వెనుకున్నవి మడిచిపెట్టాలి, వెనుకున్నవి వదిలిపెట్టాలి, మరిచిపోవాలి, ముందున్న వాటికై వేగిరపడాలి. మన ముందున్న ఆయన పిలుపు, ఆయన పరిచర్య, ఆయనే మన పరిచర్య, ఆయనతోనే మన జీవితం. అలాగా ఆయన వైపు చూస్తూ ముందుకు దూసిపోతూ ఉన్నప్పుడు మరి ఆ బహుమానము కలుగునట్లుగా మనం పరిగెట్టగలం. ఆయన పిలుపు ఉన్నతమైనది, అది మనల్ని నమ్మి ఇచ్చారు. ఆయన ప్రాణం పెట్టి కొన్న గొర్రెలను కాయడానికి పేతురుకి ఎలాగ అప్పచెప్పారో అలాగే దేవుడు నిన్ను ఏ స్థితిలో నిన్ను పిలిచారో, ఏ స్థితి కొరకు నిన్ను పిలిచారో అది ఉన్నతమైన పిలుపు. నిన్ను నమ్మాడు దేవుడు, నీకు ఇచ్చారు ఆ పని. నీవు వెనుకున్న వాటినే పట్టించుకొని నిన్ను హట్ చేసిన వారినే గుర్తుంచుకొని దాని విషయంలోనే కృంగిపోతూ ఉంటే, దాని విషయంలోనే విచారిస్తూ ఉంటే ముందుకి ఎలాగ సాగగలవు? కాబట్టి నువ్వు ముందుకి సాగాలి అని అంటే వెనుకున్నవి మరిచిపో, నీ పాత పాపస్థితిని విడిచిపెట్టు, నిన్ను హర్ట్ చేసిన వారిని మర్చిపో. వారి గురించి నీకు గుర్తొచ్చినప్పుడు, వారు కనపడినప్పుడు నీకు గుర్తొచ్చినప్పుడు వారితో నీకు కలిగిన మంచి సన్నివేశాలు ఉంటాయి కదా, అవి గుర్తు తెచ్చుకో. వాటిని బట్టి దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. అలాగా నీవు ఆ యొక్క మరి నీకు ఎవరైతే హర్ట్ చేశారో, కీడు కలిగించారో వాళ్ళు కనపడినప్పుడు ఆ హర్ట్ ఫీలింగ్స్ అన్నీ కూడా విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. అలాగే మరి సులువుగా చిక్కులు పెట్టు పాపంను కూడా విడిచిపెట్టాలి. ప్రతి భారము ఏదైతే నీకు భారంగా ఉందో వాటిని విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టినప్పుడు మాత్రమే ముందుకు సాగగలం. ముందున్న వాటికి చూస్తూ, ముందు ఏముంది, నీకు దేవుడిచ్చిన పిలుపున్నది, యేసయ్య ఉన్నారు, ఆయన వైపు చూస్తూ మన ఫోకస్ అంతా కూడా యేసయ్య మీదే పెట్టుకుని, మన ఫోకస్ అంతా కూడా మన పిలుపు మీదే పెట్టుకుని మనము దేవుడు మనకిచ్చిన పిలుపు యొక్క విలువ ఎంతో గుర్తెరిగినప్పుడు ఎంత ఉన్నతమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచారు అన్నది జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారంగా ఆ ఉన్నతమైన పిలుపులో బహుమానం పొందే రీతిలో మనం పరిగెట్టాలి. పందెములో పరుగు పెట్టినట్టుగా పరుగు పెట్టాలి. ఈ లోకంలో పందెపు రంగంలో పరిగెట్టేవాడు ఇంకా ఇటు అటు చూస్తాడా? డిస్ట్రాక్షన్స్ వైపు చూసాడా ఓడిపోతాడు. మనము కూడా మన పందెపు రంగంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మన ఫోకస్ అంతా యేసయ్య మీద, మనకి విలువైన పిలుపునిచ్చిన ఆ పిలుపు మీద, మనము చేయాల్సిన పని మీద మనం పెట్టుకున్నప్పుడు ఫోకస్, మనం ఖచ్చితంగా బహుమానం పొందుకున్నట్లుగానే మనం ముందుకు సాగిపోగలం. బహుమానం పొందుకున్నట్లుగానే మనం గుడి ఎద్దకు పరిగెడతాము. అయితే దేవుడు తన రాకడ సమీపంగా ఉంది. మరి మనకి మరొక సంవత్సరాన్ని దేవుడు ఒక ఏమంటారంటే మన ఒడిలో ఉంచినట్లుగా దేవుడు మనకు ఇంకొక సంవత్సరాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆ నూతనమైన సంవత్సరములో నూతనమైన మరి ఆలోచనలతో, నూతనమైన ప్రణాళికలతో, ఎస్పెషల్లీ దేవునితో సమయం గడిపే విషయంలో మనం ఏది గత సంవత్సరం ఆటంకం చేసిందో అవన్నీ కూడా పక్కన పెట్టి విడిచిపెట్టి ఒక వినూత్నమైన ప్రణాళికతో ఇంకా ఎక్కువ సమయం దేవునితో గడిపేలాగా, ఇంకా ఎక్కువ సమయం దేవుని పనిలో కొనసాగేలాగా, ఇంకా ఎక్కువగా ఆత్మీయ స్థితిలో ఎక్కలేనంత ఎత్తైన కొండల మీదకి ఎక్కేలాగా మనము జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో బహుమానం పొందే రీతిగా
నువ్వు గుడివైపే చూస్తూ నీ ఫోకస్ అంతా యేసయ్య మీద, ఆయన పిలుపు మీద పెట్టుకొని నువ్వు ముందుకు సాగిపోవడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావా? నువ్వు నిర్ణయం తీసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వీక్షిస్తున్న నీవు ఇంతవరకు ఒకవేళ గత సంవత్సరంలో నీ ఫెయిల్యూర్స్ ఏదైతే ఉన్నాయో, ఏది దేవుణ్ణి నీ నుండి దూరం చేసిందో వాటిని విడిచిపెట్టి, ఇంకా మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా పాపస్థితిని మరి భారమును హర్ట్ చేసిన వారిని, ఇంకా మరి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి బహుమానం పొందే రీతిగా ముందుకి వెళ్ళడానికి ఒక మంచి డెసిషన్ తీసుకుంటున్నావా? నా ప్రియ బిడ్డ, దేవుడు అంటున్నాడు, నేను నీ వైపే చూస్తూ ఉన్నాను. ఈ సంవత్సరమైనా నువ్వు ఫలించాలి. ఈ సంవత్సరమైనా నా కొరకు ఇంకా ఎక్కువ వాడబడాలి. ఈ సంవత్సరమైనా మరికొన్ని ఆత్మలైనా నా దగ్గరికి చేర్చాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగాలని దేవుడు నీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన ప్రణాళికలతో, నూతనమైన మరి డెసిషన్స్తో ఆయన నీకు ఇచ్చిన పందెములో, ఆయన నీకు ఇచ్చిన పిలుపునకు తగినట్లుగా, ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా, బహుమానం పొందిన రీతిగా ఆయన మీద ఫోకస్ పెట్టుకుని గొప్ప బహుమానం నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగూ చేయలాగున దేవుడు తన కృపను నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, గత సంవత్సరం అంతా మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నూతన సంవత్సరంలో ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీకు వేలాది స్తోత్రములు. యేసయ్యా నా తండ్రి, నా ప్రభు వెనుకున్నవి మరిచి ముందున్న వాటికే ప్రభు పరుగులు పెట్టి గురువైపుకే చూసుకుంటూ బహుమానం పొందేటట్లుగా మేము పరిగెట్టడానికి, గొప్ప బహుమానం పొందుకోవడానికి కృప చూపించండి దేవా తండ్రి. నా ప్రభు గత కాలంలో ప్రభు యేసయ్యా నా తండ్రి ఏ పాపంలో చిక్కుకుని మీకు దూరం అయ్యామో, ఏ టైం వేస్ట్ పనులు చేసి నీ సన్నిధికి దూరం అయ్యామో, ఏ వ్యక్తిగతమైన హోలీనెస్ను కోల్పోయే పనులు చేసామో వాటిలన్నింటినీ వదిలిపెట్టి, భారంను వదిలిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టి పాపంను విడుదలపెట్టి, ఇదిగో ప్రభా నీ వైపే చూస్తూ నిన్నే గుడిగా పెట్టుకుని ప్రభా నువ్వు ఇచ్చిన ఉన్నతమైన పిలుపునకు తగినట్టుగా జీవిస్తూ పందెపు రంగంలో గొప్ప బహుమానం పొందేటట్లుగా మేము పరుగుపెట్టడానికి, నీ ఉద్దేశాలు మా మీద ఏమైతే నువ్వు పెట్టుకుని ఉన్నావో, ఏ పని అయితే మాకు అప్పచెప్పావో అవన్నీ మేము నెరవేరుస్తూ గొప్ప బహుమానం పొందుకునేలాగా ప్రభా మేము గెలుపొందేటట్లుగా కృప చూపమని నజరేడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ లార్డ్. ఇది నేను ఒక డెసిషన్ తీసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా గొప్ప బహుమానం పొందినట్లుగా యేసయ్యన గురిగా పెట్టుకుని మనం ముందుకు సాగిపోదాం, గొప్ప బహుమానం పొందుకుందాం. ప్రైస్ లార్డ్.